ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటివరకు స్థానికేతరులే రాజకీయ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈసారి 3 ప్రధాన పార్టీలు స్థానికులకే టికెట్ ఇవ్వాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎవరికి టికెట్ దక్కనుందనేది ప్రశ్నగా మారింది. చింతలపూడి రాజకీయం ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్. పశ్చిమ గోదావరి జిల్లాలోని అతిపెద్ద నియోజకవర్గమైన చింతలపూడి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా ఉండేది. చింతలపూడి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారెవరైనా రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతారు. గతంలో కోటగిరి విద్యాధరరావు వరుస విజయాలతో తెలుగుదేశం పార్టీని కంచు కోటగా మార్చారు. 3 సార్లు ఎన్నికై రాష్ట్ర స్థాయిలో ఆయన పలు మంత్రిత్వ శాఖలు నిర్వర్తించారు. 70,000కు పైగా ఉన్న ఎస్సీలు ఈ నియోజకవర్గం గెలుపోటముల్లో కీలక పాత్ర వహిస్తుంటారు. వీరితో పాటు కాపులు కూడా బలంగా ఉండటంతో ఈ సామాజిక వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు కుస్తీలు పడుతున్నాయి. జనసేన రాకతో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో ఆ వర్గం నుంచి పోటీ చేసేందుకు 3 పార్టీలకు చెందిన నేతలు రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో చింతలపూడి రిజర్వ్ స్థానాన్ని స్థానికేతరులైన పీతల సుజాతకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా ఇక్కడి ప్రజలు 15,000కు పైగా మెజారిటీతో గెలిపించారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా 2014లో గెలిచాక ఆమెకు మంత్రి పదవి లభించింది. అయితే మంత్రిగా పనితీరులో ఫస్ట్ ర్యాంక్ కొట్టేసిన సుజాత పదవి కోల్పోవడం వెనుక అదృశ్య శక్తుల హస్తం ఉందని సొంత పార్టీ నేతలే బహాటంగా చెప్పుకుంటున్నారు. ఆ శక్తులెవరో కాదు, ఒకరు మాగంటి బాబు, ఇంకొకరు చింతమనేని ప్రభాకర్యేననే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కేవలం ఎస్సీ మహిళ అవ్వడంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలు అనగదొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే పీతలకు హ్యాండ్ ఇచ్చారని సొంత నియోజకవర్గంలో కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అభివృద్ధి పరంగా కొంతమేర బాగానే ఉన్నా ఒక వర్గాన్ని దూరం పెట్టి రాజకీయాలు చేశారనే కారణంతో రాబోయే ఎన్నికల్లో సీటు కోసం పీతల సుజాత కష్టపడాల్సి వస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పీతల సుజాత ముందే వ్యతిరేక వర్గీయులు తమ అసమ్మతిని వెళ్లగక్కారు. ఈసారి చంద్రబాబు పీతలకు టికెట్ ఇస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ వైసీపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వర్గపోరు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ శ్రేణులు 2 వర్గాలుగా విడిపోవడంతో ప్రస్తుతం నియోజకవర్గ వైసీపీ కన్వీనర్గా ఉన్న ఎలీజా 2 గ్రూపులను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ఎలీజాకు ఐఆర్ఎస్ అధికారిగా దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. వర్గపోరు ఎలా ఉన్నా కింది స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే గంటా మురళి వర్గం ఈయనను వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ వైసీపీ నాయకులకు పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని, రానున్న ఎన్నికల్లో ఎలీజాను మారుస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ వైసీపీలకు ధీటుగా వస్తున్న జనసేన కూడా ప్రస్తుతం నాయకత్వ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులపై జనసేన పార్టీ బాగా ఆశలు పెట్టుకుంది. నియోజకవర్గంలో పార్టీ తరపున పోటీ చేసే బలమైన నాయకుడు లేకపోవడం జనసేన పార్టీకి లోటుగా కనిపిస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి 33,000 పైచీలకు ఓట్లు సాధించడంతో రాబోయే ఎన్నికల్లో కాపు వర్గంతో పాటు పవన్ చరిష్మా యాడ్ అయితే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయనేది జనసేన పార్టీ నాయకుల అంచనా. ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్ పర్యటించిన సమయంలోనూ చింతలపూడిలో విశేష స్పందన వచ్చింది. అయితే త్వరగా ఎమ్మెల్యే అభ్యర్థిని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే ఈసారి జనసేన విజయం తథ్యమనేది జన సైనికుల మాట. అందుకే రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీలో ఎవరిని నిలబెడతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వర్గపోరుతో టీడీపీ వైసీపీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. 2 వర్గాల్లో ఏ వర్గానికి టికెట్ ఇచ్చినా రెబల్స్ బెడద తప్పేలా లేదు. ఇక జనసేన మంచి నాయకుడి కోసం వేట కొనసాగిస్తోంది. అయితే ఎస్సీలు కాపులు అధికంగా ఉన్న చింతలపూడి నియోజకవర్గంలో 3 పార్టీలు అభ్యర్థులను ఖరారు చేస్తే కానీ గెలుపు అవకాశాలు ఎవరికున్నాయో ఇప్పుడే అంచనా వేయలేమంటున్నారు రాజకీయ వర్గాలు.